మాట తిప్పమాకే తాగరాకులాంటి వయసు చూపమాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే కళ్ళలోకి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరే గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే. హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ కేఐసీకే కిక్కుకి స్వాగతం సుస్వాగతం. మామూలుగా కిక్కు షో చేయడం అంటూ ఒక ఎత్తు అయితే ఈ షో స్టార్ట్ చేసే ముందు డాన్స్ చేయడం ఇంకో ఎత్తు అండి. చాలా బీభత్సంగా ఉంటాయి ఇక్కడ పాటలు. ఆ పాటకి ఆ స్టెప్పులు కొత్తగా రోజు కనిపెట్టాలంటే నా వల్ల కావట్లే. బట్ అయినా సరే మీకోసం స్టెప్పులు కనిపెడతాను, కవితలు కూడా కనిపెడతాను. ఎస్, మీరేం కంగారు పడకండి, మంచినీళ్ళ గ్లాస్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీకోసం ఒక అద్భుతమైన కవిత చెప్తాను నేను. పాలల్లో నీళ్లు కల్తీ, పెట్రోల్లో కిరోసిన్ కల్తీ, అదేంటిది బియ్యంలో రాళ్లు కల్తీ. ఏం భయ్యా? కానీ కల్తీ షోలో ఎందు మా కిక్కు షో వేరయా, విశ్వదాభిరామ విర్రమేమా. ఇవాళ మన షోలో కూడా 2 గ్యాంగ్లు వస్తారు అండ్ వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. సో లెట్స్ ఇన్వైట్ ఫస్ట్ గ్యాంగ్. మస్తి మహారో మస్తు గుంది యారో తగతయ్య తయ్య తింటారో నాకు హీరో నీకే మరిచారో కరెక్టో దిక్కు తయ్యారో నీకు నాకంత సీనే లేదంట మజై మజై స్టెప్పులే సోనియే సోనియే సూపర్, అబ్బాబాబా అద్భుతంగా ఉంది. ఇద్దరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇద్దరేమో కుంఫు కుస్తీ ఆడుతున్నారు. చాలా బాగా కుదిరింది నలుగురికి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మావ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్, వెల్కమ్. మీకు కూడా సూపర్ ఎంట్రీ ఇచ్చారు సూపర్ మచ్చితో. సో మీ పొజిషన్కి వెళ్ళిపోండి, మన కబుర్లు లేవు. ఓకే, సో 2 గ్యాంగులు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ పేర్లు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సో ముందుగా ఇట్ సైడ్ నుంచి మీ పేరు? హాయ్ ప్రదీప్, నా పేరు అనుపల్లవి. నాది బీటెక్ కంప్లీట్ అయింది. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తాను. ఓకే, మీరు? నా పేరు సాయి వెంకటేష్. నేను సాఫ్ట్వేర్ జాబ్ బీటెక్ కంప్లీట్ అయింది. 4 years ఎక్స్పీరియన్స్. అవునా? యా, సూపర్. అసలు చూడడానికి అలా కనబడింది యూత్ యాక్చువల్. అయినో మనం అలా చెప్పుకోపోతే బతకలేం. సో ఇంకేం చేస్తుంటారు మీరు? మ్యారేజ్ అయిందా? అప్పుడేనా ప్రదీప్? మొన్నే 21 years 21 కి నేను ఉద్యోగం ఇచ్చారా? అంటేలే, నేను 19 కే ఉద్యోగం చేయట్లే ఇక్కడ. అలాగే ప్రాబ్లం లేదు అందులో. సో గర్ల్ ఫ్రెండ్ ఉందా? అంటే ఇప్పుడు అలాంటివి చెప్పకూడదు. అర్థమైంది నాకు. నేను ఇంకెక్కువ ప్రశ్నలు అడగను. ఆవిడ చూస్తూ ఉంటారు ఈ పాటికి. బాగోదు ఆవిళ్ళు. మీ పేరు? హాయ్ ప్రదీప్, గుడ్ ఈవినింగ్. తేజస్వి, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఖాళీగా ఉన్నా. మీరు న్యూస్ బాగా చూస్తారా? లిటిల్ బిట్. లైట్ బిట్. కానీ న్యూస్ రీడింగ్ ట్రై చేయండి, మీరు చాలా బాగా సెట్ అవుద్ది. జోక్ చేస్తున్నారా? లేదు, చాలా ప్రెజెంటబుల్ గా మాట్లాడారు మీరు. చాలా బాగుంది. అంటే ఆవిడ చెప్తున్నప్పుడు కూడా అది చాలా చక్కగా చెప్పారు. ఆవిడ పేరు చెప్పడం ఒక పద్ధతి కాదు. నేను న్యూస్ రీడింగ్ ట్రై చేస్తే చాలా వెరైటీగా కూడా ఉంటుంది. నేను న్యూస్ రీడింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఘోరాలు చెప్తున్నా, అద్భుతాలు చెప్తున్నా, ఒకే స్టైల్లో చెప్తారు. చాలా బాగుంటుంది. కాంప్లిమెంటే నేను అండి. ఇప్పుడు మోడీ గారు హైదరాబాద్ విచ్చేశారు. ఆయన హైదరాబాద్ చూసి చాలా ఆనందపడ్డారు. అది ఎలా ఉంది? చంపేశారు. నిన్ను చంపుతారా? అండ్ అలాగే అదే సెంటెన్స్ ని, అంటే మోడీ గారి గురించి ఎంత బాగా చెప్పారో అదే సెంటెన్స్ ని వీళ్ళు అంటే ఆ లారీ బోల్తా పడి 3 పోయారు అన్నది కూడా అంతే చక్కగా చెప్తారు అనమాట. ఇప్పుడు నేను చెప్పింది మీరు ట్రై చేస్తారు. మోడీ గారు హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ చూసి ఆనందపడ్డారు. మోదీ గారు హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ చూసి ఆనందపడ్డారు. ఆ లారీ చీమల పుట్టను గుద్దుకుని 3 ఎగిరారు. మోదీ గారు హైదరాబాద్ వచ్చి
బాగా ఎంజాయ్ చేశారు. తొక్కలో మీ టీఆర్పీల కోసం మార్చేస్తారా? నేనేం చెప్పాను? నేను చెప్పిందే చెప్పాలి మీరు. ఒకసారి చెప్తారా? మోడీ గారు హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ చూసి ఆనందపడ్డారు. మోదీ గారు హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ చూసి ఆనందపడ్డారు. లారీ వెళ్ళి లారీ వెళ్ళి చీమలు పుట్టిన కొద్దిదంతో 4 చీమలు పోయాయి. లారీ వెళ్ళి చీమలు పుట్టను కొట్టడంతో చీమలు 4 చచ్చిపోయినాయి. వదిలేండి, మీరు ఇలాగే ఉండండి. ఇలాగే బాగుంది. న్యూస్ రీడింగ్ ఏం చేయకండి మీరు. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. మాస్టర్ హాయ్ ప్రదీప్, నా పేరు సూర్యప్రకాష్. సో నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. సో మొత్తం అందరు సాఫ్ట్వేర్ ఐటీ, మండే టు ఫ్రైడే, సాటర్డే సండే ఆఫ్. ఆల్ గచ్చిబౌలి బ్యాచ్. బట్ మీ నలుగురికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో ఇటు సైడ్ ఐటీ బ్యాచ్ ఉన్నారు. మీ గ్యాంగ్ కి ఓ మంచి పేరు కావాలి. సో మేము ఇంత సూపర్ గా కనిపిస్తున్నాం కనుక మా టీం కి సూపర్ గ్యాంగ్ అని పెడదాం అనుకుంటున్నాం. సూపర్ సూపర్ గ్యాంగ్ ఇటు సైడ్ ఉన్నారు. అండ్ ఇటు సైడ్ నలుగురు సూపర్ ఎనర్జీ. అసలు సూపర్ మచ్చితో వచ్చింది మీరు కదా, గ్యాంగ్ పేరు వాళ్ళు తీసుకున్నారు. మీ పేరు? నా పేరు అర్చన, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, లిజనింగ్ మ్యూజిక్. గురించి నేను అడిగాను మీ పేరు అన్నాను, అంటే పేరు చెప్పాలి. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు చెప్పండి మీ హాబీస్ ఏంటి? లిజనింగ్ మ్యూజిక్, సింగింగ్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు ఫ్యూచర్ లో? ఐటీ ఫీల్డ్ లో సెటిల్ అవుదాం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నా పేరు నిఖిల్, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైం. ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు, అవుతాయి. ఇప్పుడే జాయిన్ అయ్యా. ఫ్రెష్, బాగుందన్నా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? అబ్బే ఇప్పుడు కాదు, ఇంటర్ లో. ఇంటర్ లో చెప్పలేను. సెన్సార్ చూస్తారు కదా. ఓకే, అండ్ ఏ బ్రాంచ్ నీది? ఈసీ. వెరీ ఈజీ, ఆల్ ది బెస్ట్. మేడం గారు? నా పేరు తేజస్విని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బిజినెస్ మేనేజ్మెంట్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. అప్పుడే అంటే చిన్న వయసులో చేయించారా అలాగా? ఓకే, సో ఇంకేం చేస్తుంటారు మీరు? హాబీస్ సింగింగ్, క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నాను. అండ్ డాన్స్ ఏదో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. క్లాసికల్ సింగింగ్ లో కూడా క్లాసికల్ సింగింగ్ ఉందా? అదే కర్ణాటిక్ ఇలా ఉంటాయి ఈ మధ్యన అలా అంటున్నారా? నేను నేర్చుకున్నప్పుడు అవేమి లేవు, ఒకటే నేర్చుకున్నప్పుడు. మేము నేర్చుకున్నప్పుడు అంతా అరే తోం అవే మేము నేర్చుకున్నదంతా. వెరీ గుడ్. సో మీరు? హాయ్ బ్రదర్, నా పేరు వినయ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. వెరీ గుడ్. చాలా కరకలాడుతుంది ఇవాళ. 1వ తారీఖు వస్తే మీ మొహాల్లో ఎంత ఆనందం వస్తుందో అంత ఆనందం ఉంది ఇవాళ మా కిక్ షోకి వచ్చినందుకు. సో ఆల్ ది బెస్ట్ మీ 8 మందికి, గుడ్ లక్. ఇట్ సైడ్ సూపర్ గ్యాంగ్, మరి ఇట్ సైడ్ బంపర్ గ్యాంగ్. సూపర్ గ్యాంగ్, బంపర్ గ్యాంగ్, మీకు 4 రౌండ్లు ఉంటాయి. ఎవరు హైయెస్ట్ స్కోర్ చేస్తే వాళ్ళు విన్నర్స్ అవుతారు. సో లెట్స్ స్టార్ట్. రచ్చరంబోలా. రచ్చరంబోలా మీ గ్యాంగ్ నుంచి 2 మాత్రమే ఆడతారు. ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీలు చదువుతారు. 120 సెకండ్స్ టైంలో ఎన్ని పాటలు వింటున్న వాళ్ళు బయటకు ఆన్సర్స్ చెప్పగలుగుతారు, కరెక్ట్ ఆన్సర్స్ అన్ని 100 పాయింట్స్ మీ గ్యాంగ్ వస్తాయి. సో సూపర్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తారు? సో బేసికల్ మేము ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా ఆట ఆడాలని ముందు మాకు పంటలు వేసుకోవడం అలవాటు. సో దాన్ని బట్టి మేము డిసైడ్ నలుగురు ఎలా వేసుకుంటారు పంటలు? ఎప్పుడు నలుగురు మేము వేస్తాం, అదే కిక్. అందులోనే కదా కిక్ ఉంది. నేను వేస్తాను, నేను కూడా వస్తాను. 5 ఉంటే అయిపోతుంది. అందరు తలపైకి ఎత్తండి. ఏం పడకుండా చూడు స్వామి. నేను బయటకి వచ్చా ఇప్పుడు. ఓకే, మీ ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు. లేదు, అది నీకు రూల్స్ తెలియదు. పాటలు ఎవరు వింటున్నారు, చీటీలు ఎవరు చదువుతున్నారు? నేను సాంగ్స్ వింటాను, తను మీరటు మీరిటు. ఓకే, సో మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్న దగ్గర నుంచి మీకు ప్రపంచంతో సంబంధం ఉండదు. ఇంకా మీకు ఏమీ వినపడదు, ఏమీ అర్థం కాదు. బట్ మీరు మాత్రం ఆవిడ ఏం చెప్తోంది అనేది అర్థం చేసుకుని బయటికి మాట్లాడాలి. మీరు మాట్లాడడం మానేసినా, వినపట్లేదు, మార్చే ఇలాంటివి ఏం చెప్పినా ఆవిడకి ఆన్సర్ దొరకదు. హెడ్ ఫోన్స్. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత క్లాక్ స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత మీకు ఉంటుంది. ఓకే, మ్యూజిక్ స్టార్ట్. మీకు ఆ సౌండ్ వినపడకపోయినా ఎప్పుడైనా ఆగితే నాకు చెప్పండి. అది అలా కంటిన్యూస్ మీకు వినిపిస్తూ ఉండాలి. మ్యూజిక్ వినిపిస్తుందా? పాట వినిపిస్తుంది. బాగున్నా. అదే నేనంటే నీకు కూడా నాలాగే కిక్. అదే కిక్ అంటేనే. ఓకే, 3, 2, 1 గో. ఈవెంట్ మేనేజర్. ఏది వెనకాల పెట్టమ్మా? ఈవెంట్ మేనేజర్. ప్రియాంకమ్మ. ఈవెంట్ మేనేజర్. పెళ్లి చూపులు.
ఈవెంట్ మేనేజర్ శ్రీవారి పెళ్లి చూపులు. ఈవెంట్ మేనేజర్ ఈవెంట్ మేనేజర్ నీ వల్లే పిలిచింది. ఈవెంట్ మేనేజర్ మార్చి మార్చి మార్చి. ఇంగ్లీష్ ముద్దు. ఇంగ్లీష్ ముద్దు లేచిపోదాం. ఇంగ్లీష్ ముద్దు ఇంగ్లీష్ 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 ముద్దు ఇంగ్లీష్ ముద్దు మొద్దు దద్ది ముద్దు. ఇంగ్లీష్ ముద్దు పిచ్చి ముద్దు. ఇంగ్లీష్ ముద్దు లేచి ముద్దు. కలవా ఇంగ్లీష్ ముద్దు. అద్దం పగిలింది. అద్దం పగిలింది. అందమైనది. అద్దం పగిలింది. అర్థమైంది. తీసుకుంటే అందమైంది. అద్దం పగిలింది. అద్దం అద్దం అందరూ అందరూ. అద్దం అద్దం పగిలింది. ఆ? అద్దం అందం అద్దం అందం అద్దం అందం అద్దం అద్దం కొంటే చూపు. పగిలింది. అద్దం పగిలింది. ఆ. కొంటె చూపుతో గోలి సోడా. కొంటె చూపుతో And- కొంటె చూపుతో కొంటె చూపుతో గోలి సోడా. కొంటె చూపుతో మార్చి మార్చి. ఏంటి మార్చేది నువ్వు ఏదో ఒకటి చెప్పు. కొంటె చూపుతో కొంటె 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 చూపు. పెళ్లి క్యాన్సిల్. పెళ్లి పెళ్లి మళ్ళీ పెళ్లి 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 జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ. పెళ్లి 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 క్యాన్సిల్. మద్రాసు. పెళ్లి నీ తలకాయ. పెళ్లి క్యాన్సిల్. మార్చు 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 మార్చు. పెళ్లి క్యాన్సిల్. పోతురాజు. పెళ్లి క్యాన్సిల్. మళ్ళీ వంటల ఛానల్. పంటల ఛానల్. మొదటిసారి. పంటల ఛానల్. మొదటిసారి. పంటల ఛానల్. మొత్తం 6 ట్రై చేశారు. 6 లోంచి 2 కరెక్ట్ గా చెప్పారు. ఒకటి అద్దం పగిలింది, ఒకటి కొంటె చూపుతో. ఈ 2 కరెక్ట్ గా చెప్పారు. మిగతావన్నీ నాశనం చేశారు. మామూలుగా కాదు, అసలు అద్భుతాలు చేశారు మీరు. అవేంటో చెప్తా. ఇంగ్లీష్ ముద్దు. ఒక ముద్దు ఒకటి వచ్చింది. ఇంగ్లీష్ రాకుండా అదేదో వచ్చింది. ఈవెంట్ మేనేజర్ ఇది కూడా పోయింది. పెళ్లి క్యాన్సిల్, వంటల ఛానల్, అద్దం పగిలింది చెప్పారు. అద్దం. సో మొత్తం 2 కరెక్ట్ చెప్పారు. 200 పాయింట్స్. ఇప్పుడు బంపర్ గ్యాంగ్. బంపర్ గ్యాంగ్, మీ గ్యాంగ్ లోంచి ఎవరిద్దరు వస్తున్నారు? మీరు కూడా పంటలు పంటలు మాకు అవసరం లేదు. మీ ఇద్దరు వస్తారు. ఏ వాళ్ళిద్దరు ఎందుకు రాకూడదు? అంతకు మించి ఆ? అంతకు మించి అంతకు మించి. Okay. సో మీ ఇద్దరు వస్తున్నారు. Yeah. ఎవరు వింటారు, ఎవరు చదువుతారు? వింటాను, విన్నాను, చదువుతాను. చదువుతాను. నేను చదువుతాను. దామా ఇక్కడ రా. సో ఒకసారి మ్యూజిక్ మొదలైన తర్వాత బెబ్బే. ఓకే, సో 120 సెకండ్స్ టైం ఉంది. ఈ 120 సెకండ్స్ టైంలో మాక్సిమం కవర్ చేయడానికి చూడు. ఓకే, ఆయన కంటే నీకే ఎక్కువ పిచ్ ఉండాలి కదా? ఎస్ ఉంది, నాకు తెలుసు. సో your time starts in 3, 2, 1 go. అట్ట చూడ మాకు. చేతులు వెనకాల పెట్టుకో. అట్టా చూడమాకు. రాజకుమారుడు. అట్టా చూడమాకు. రాజకుమారుడు. అట్టా చూడమాకు. రాజకుమారుడు. అట్టా చూడమాకు. ఆర్య సూర్యుడు. అట్టా చెప్పు. అట్టా అంతే అంతే అట్టా జీవిత రాజశేఖర్. జీవిత కిచ్చవత. జీవిత జీవిత రాజశేఖర్. జీవిత రాజశేఖర్. పలకవే చిలక. పలకవే. మళ్ళీ పలకవే. పెళ్లి ఇవ్వలే. పలకవే. మళ్ళీ పలకవే. పెళ్లి చూ. పా అమ్మ. పా అమ్మ. పా అమ్మ. పా రా. పలకవే. పెళ్లి. పలకవే చిలక. పిల్లి నడక. పిల్లి. పెళ్లి. పిల్లి. 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 నడక. పిల్లి. నడక. పిల్లి నడక. పిల్లి చూపులు. నడక. పిల్లి పిల్లి నడక. పిల్లి కలక. నడక. పిల్లి కలక. నడక. నడక. నా కాడ నడక. ప్రేమించుకుందాం రా. ప్రేమించుకుందాం రా. ప్రేమించుకుందాం రా. జింతాక జింతాక. జింతాక జింతాక్. సీత. జింతాక్. సిద్ధ. జింతాక్. స్నిగ్ధ. జింతాక్. చీత. జింతాక్. చీత. జింతాక్. చీత. జింతాక్. అది జింతాక్. కాదని చెప్తుంది, మళ్ళీ చీత చీత అంటావా? జింతాక్. జింతాక్. సీత. జింతాక్. ఇడ్లీ వడాయ్. ఇడ్లీ. ఇంగ్లీ. ఇడ్లీ. ఇడ్లీ వడే ఇడ్లీ వడే. ఇడ్లీ. ఇంగిలి. ఇడ్లీ.
అడే కాఫీ ఇడ్లీ ఇంగిలి సమస్య ఇంగిలి ఇడ్లీ ఇంగిలి ఇడ్లీ వడ ఇడ్లీ వడ వయ్యారి బామ వయ్యారి బామ టైమ్ అప్ ఓకే ఏంటి చెవులు ఎర్రగయ్యాయి మామూలుగానే పీకే సినిమాలు అమెరికాలో ఉన్నాయి నీ చెవులు దాంతో హెడ్ ఫోన్స్ పెట్టాక ఎర్రగయ్యాయి పాపం పాపం సో మొత్తం 3 ఇచ్చారు జీవిత రాజశేఖర్ ఇచ్చారు ప్రేమించుకుందాం రా ఇడ్లీ వడ మీరు 3 కరెక్ట్ గా చెప్పారు వెరీ వెల్ ప్లేడ్ బంపర్ గ్యాంగ్ కి 300 పాయింట్స్ సూపర్ గ్యాంగ్ కి 200 పాయింట్స్ వెరీ వెల్ ప్లేడ్ ఓకే సూపర్ గ్యాంగ్ అండ్ బంపర్ గ్యాంగ్ 100 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు దే ఆర్ ఆన్ 300 మీరు 200 బట్ సెకండ్ రౌండ్ లో ఇంకొంచెం ఈజీ చేస్తాను ఈసారి మాత్రం మీ టీంలో ఉన్న వీరనారులు ఆడతారు లేడీస్ స్పెషల్ వాళ్ళే ఆడి మీకు పాయింట్లు తీసుకొస్తారు సో మీ గ్యాంగ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాం వీడియో చూపించిన తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి బెలూన్ మీకు వచ్చినుంటారు నేను క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ అడిగి గో అంటాను డయాగ్నల్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకుని నా దగ్గరికి రావాలి ఎవరు ఫస్ట్ డైమండ్ నాకు ఇస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే 200 మైనస్ ఆన్సర్ ఇస్తే -100 సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు అధ్యక్ష ప్లీజ్ బి సీటెడ్ ఓకే సో ఇప్పుడు స్క్రీన్ మీద వీడియో వస్తుంది వీడియోని చూడండి మీ టీమ్మేట్స్ ని చూడకండి ఎందుకంటే వాళ్ళేం హెల్ప్ చేయడానికి లేదు వాళ్ళు హెల్ప్ చేస్తే -100 సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో హియర్ వి గో రైలు స్టేషన్ కనపడితే చాలు మున్సిపాలిటీ ఎద్దులాగా ఆగిపోవడమే 50 పెట్లకు ఒకటే ఇంజిన్ ఏం లాగుద్ది పెట్టుకో ఇంజిన్ దొప్పించుకోవచ్చుగా బుర్రకాయలు ఉండవు ఆటో నా సాబ్ తెలుగులో దొప్పించుకో ఆటో కావాలి ఆటో కావాలా ఏం ఉందగా నీకు నాకా సాబ్ నీకు నాక ఎంతేంటి మీటర్ మీద 5 రూపాయలు మీటర్ మీద 5 రూపాయల సీపే టేపు ఉందా నీ కాడ చేపు చేపేమిటికి ఆటో కొలవడానికి ఆటో కొలుస్తావు ఎందుకు మరి పొడుగు ఎంతంతో ఎడల్పు ఎంతంతో చూసుకోకుండా కొనేస్తాం ఏంటి నేను ఆటో అంత అని చెప్పలేదు సార్ మరి ఆటో కావాలా అన్నావు అబ్బా అమ్మనీకి కాదు సార్ ఎక్కనీకి ఎక్కడానికా మరి జాగ్రత్తగా తీసుకెళ్తావా యాడికి పోవాలి మా అమ్మాయి గారి ఇంటికి అమ్మాయి ఆడుంటది మా అల్లుడి దగ్గర అల్లుడి ఆడుంటాడు ఇద్దరు వాళ్ళింట్లోనే ఉంటారు దీని తల్లి దాని తల్లి కూరమ ఊళ్ళో ఉంటారు అది కాదే వాళ్ళిద్దరు ఆడుంటారు అంటున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ లో అని చెప్తున్నాను బాగా పొద్దుగాల పానం తింటుండు అది కాదన్నా ఇప్పుడు మన ఏ ఊరు మీది హైదరాబాద్ నాది కోరమావిడి సరే ఇప్పుడు నేను కోరమావిడి వచ్చి మీ ఇల్లు కావాలనుకో ఏం చేయాలి సెంటర్ లోకి వచ్చి ఎండ గంటస్తామో వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడ అంటే ఎవడన్నా తీసుకొచ్చి గుమ్మల్లో దింపేస్తాడు సరే ఎవరు రాలేదనుకో అప్పుడేం చేయాలి గంటస్తామో వెంకటేశ్వరరావా అని పిలిచావనుకో ఓయ్ అని పరిగెత్తుకొచ్చేస్తాను గట్లనా సరే గట్లనే మీరు అల్లుడు వస్తారేమో నేను కూడా చూస్తా అది నిజమే ఏండోయ్ అల్లుడు గారండి ఓయ్ వంశీ గారు అడుగుమ్మ అల్లుడు గారు పలికేసాడు మీరు చూసిన ఈ వీడియోలో తనిఖీల భరణి గారి మెడలో ఉన్న కర్చీఫ్ కలర్ ఏంటి గో కళ్ళజోడు పడిపోద్దా ఆవిడ అందువేళ వస్తున్నారు ఆవిడే ముందు వచ్చేవాళ్ళు కానీ కళ్ళజోడు జరగడంతో నేల కొంచెం దూరంగా కనిపించింది ఆవిడకి మళ్ళీ కళ్ళజోడు సెట్ చేసుకుంటే నేను దగ్గరలో ఉన్నాను బట్ వెల్ ట్రైడ్ ఆన్సర్ బ్లూ కలర్ నీలపు రంగు అయ్యయ్యో జాగ్రత్తగా చూడవలసింది మీరు వీడియో చూశారు కాబట్టి రైట్ ఆన్సర్ 200 పాయింట్స్ నా పేరు గుండు మల్లే తప్పితే నేనేమో చింతా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ చాలా బాగా ఆడారు అంటే ఫస్ట్ వీడియో ఇంత బాగా ఆడతారు నేను అసలు అనుకోలేదు ఇన్నాళ్ళు ఎపిసోడ్ లో ఈ బెలూన్ మీద ఇలా వెళ్ళాలని తెలియక చాలా మంది కష్టపడ్డారండి ఆవిడ చక్కగా ఇక్కడి నుంచి ల్యాండ్ అయితే మోకాలు మాసప్ టైం దాకా వెళ్ళింది జారకుండా డబేలని పడింది ఆవిడ సో పాప ఈవిడ మాత్రం క్లారిటీతో వెళ్ళారు మంచి టైం తీసుకున్నారు ఇంకొంచెం టైం 2-3 డేస్ పట్టేది వచ్చేవాళ్ళు నా దాకా బట్ వెరీ వెల్ ప్లేడ్ ఫస్ట్ వీడియో అయిపోయింది
అండ్ మీకు 200 పాయింట్స్ వచ్చాయి. మీ స్కోర్ 500 అండ్ యువర్ స్కోర్ 200. నో ప్రాబ్లం, ఈసారి నేను హెల్ప్ చేస్తా. ఓకే, హియర్ వి గో. సెకండ్ వీడియో. గురుగారు త్వరగా రావాలి, పెళ్లి ముహూర్తం పెట్టాలంట. ఎవరికి వీడికా పెళ్లి? వీడు బాగా ముదిరిపోయాడు కదా. మరదే మ్యాటర్ తెలియకుండా మాట్లాడటం అంటే నాకు కాదు, కృష్ణవేణికి ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రామచంద్ర గారు మనవడకే. అవును రే, ఆ రోజు గుళ్ళో కిస్సింగ్ అవి పెట్టుకున్నారు కదా, మ్యారేజ్ మిస్సింగ్ ఎలాగైంది? మరదే ఎక్స్ట్రాలు అంటే లగ్గాలట్టమనం కానీ లాజిక్ అడమలేదు. అఘోరించేవులే గాని ఆ జాతకాల పేపర్ ఇలా తగలై. ఇదేమిట్రా సినిమా హాల్ టికెట్లు ఇచ్చావు? అయ్యి బాబా ఇప్పుడు పనికి అవతలాడండి. ఏ రాత్రి సెకండ్ షో సకీలా సినిమాకి వెళ్ళా. ఇదిగో పూర్వాషాఢ నక్షత్రం, బుధేంద్ర గోత్రం, అరే జనవరంతా దివ్యమైన ముహూర్తాలు ఉన్నారా? పెట్టడం ముహూర్తాలు కాదు, పంచాంగం చూసి పెట్టండి. చూస్తావులేవా, ఎందుకంటే సీరియస్ దానికి. జనవరి 20 దివ్యమైన ముహూర్తం ఉందిరా. ఆ రోజు మంచిదని నాకు ముందే తెలుసు. నీకెలా తెలుసు? మన పుట్టినరోజు కదా. నువ్వు పుట్టావా? అయితే మంచి ముహూర్తం అవకూడదే. అయ్యింది మరి, ముహూర్తం పెట్టండి. అలాగే. మీ గురుగారికి ముహూర్తాలు పెట్టడమేనా జాతకాలు చూడటం లాంటి ఏమన్నా తెలుసా? ఏమనుకుంటున్నావు? మా గురువు గారంటే పార్లమెంట్ మీద తీవ్రవాదులు దాడి చేస్తారని ముందుగా చెప్పింది వీరే. ఈ విషయం నాకు ముందే తెలిసిలావా? ఈ విషయం నీకెలా తెలుసా? నువ్వేమన్నా సర్వజ్ఞుడివా? ఏముంది మీకు ఆ టెర్రరిస్టులకి లింక్ ఉండి ఉంటదా? ఆ విషయం గట్టిగా అనకరా, నీ పుణ్యం ఉంటుంది. ఎవరన్నా విన్నారంటే నిజమే అనుకుని ఢిల్లీ దాకా కొట్టుకుంటూ వెళ్తారు. అనలే గానీ నాకు చిన్న ఫేవర్ చేసి చచ్చి నీ కట్టుకుని పుడతాను. ఏమోయ్, ఆ ఛాన్స్ నీకు లేదు. ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. సో ఇప్పుడు చూసిన మీరు ఈ వీడియోలో బ్రహ్మానందం గారు పంచాంగం ఏ చేత్తో పట్టుకున్నారు? గో. ఇక్కడ కూర్చోదు పాప చూస్తున్నా ఇక్కడ ఇలా. ఇప్పుడు ఏం జరిగిందంటే అసలు విషయం అధ్యక్ష, డైమండ్ నా చేతిలో ఉంది, మీ చేతిలో లేదు. అంటే ఇది మీ డైమండే. ఈ చేతిలో డైమండ్ లేదు, ఆవిడ చేతిలోనే ఉంది. అంటే మీరు ఇంకా నాకు ఇవ్వలేదు. మీరు అందరూ చూడండి, ఒక అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా? ఈవిడ గెంతుకోవడం స్టార్ట్ చేసిన 3 జంపుల్లోనే అక్కడికి వెళ్ళిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు డైమండ్ తొలించుకుంటూ వచ్చింది. ఈవిడకంటే ముందు డైమండ్ నా దగ్గరికి వస్తుంది తొలుగుంటూ. లాజికల్ గా టెక్నికల్ గా రూల్స్ ప్రకారం ఈవిడిచ్చినట్టే ఆన్సర్. ఇంత కష్టపడి డైమండ్ నీ చేత తీసుకుంటే రాంగ్ ఆన్సర్ ఇస్తావు. పంచాంగం బ్రహ్మానందం గారు ఏ చేత్తో పట్టుకున్నారని అడిగాను, ఆవిడ లెఫ్ట్ హ్యాండ్ అది. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. పంపా గ్యాంగ్ 500 పాయింట్స్ లో ఉన్నారు అండ్ సూపర్ గ్యాంగ్ 400 పాయింట్స్ కి వచ్చేసారు. వెరీ వెల్ ప్లేడ్. చాలా కష్టపడి ఆడారు మీరు. కానీ ఈవిడ పడందే ఆడినట్టుగా లేదు. ఆవిడకి ఏంటో రౌండ్ అయితే అక్కడైనా పడుతుందో సార్, లేదా ఎక్కడైనా పడుతుంది. కానీ నాకు అన్నిటికంటే హైలైట్ ఈవిడ ఆడుతుంటేనే. ఆవిడ చాలా హ్యాపీగా వచ్చేస్తారు. సో ఇప్పుడు థర్డ్ వీడియో మీరు కంటిన్యూ అవుతున్నారా, మీ టీమ్మేట్స్ ఎక్స్చేంజ్ చేస్తారా? ఓకే, అండ్ ఇట్ సైడ్ కంటిన్యూ. కలిసి వచ్చిందనా? కింద పడ్డాం. రెడీయా? అడే భోజనాలు కూర్చొని రెడీగా ఉందాడు. కొంచెం జరగమ్మా. సో బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో, హియర్ వి గో. రండి, హెవీగా కటింగ్ రెండు చెయ్యి, గుండు మొదలు చేయకు. ఓకే ఓకే. ఏంటి ఇది? ఎలక్ట్రిక్ వచ్చిన మోసం వస్తుంది. గట్టిగా పీల్చానుకో ప్లేస్ చేస్తాను. సారీ సార్, అసలు మన రేంజ్ మీ షాప్ కూడా గ్రేట్. ఇది చూడండి సార్, మురికి 0, శుభ్రం 100%. ఇదేంటయ్యా, డ్రైనేజ్ ఉతికి తీసుకొచ్చినట్టుంది, ముక్కు పగిలిపోతుంది. ఫ్రెష్ టవల్ నిన్నే తెచ్చాను సార్. ఏంటది? ఏంటది? మంచి వాసన. వాసన గురించి నా దగ్గర చెప్పుకో.
ఒక్కసారి వాసన చూసారంటే కళ్ళు మూసుకుని చెప్పేస్తాను కంపెనీ పేంట ఎవరికో కప్పిని తెచ్చి నాకేస్తావా? నిజంగానే ఇది ఫస్ట్ టైం సార్, కొత్త ఇంకోటి తీసుకురా. వెరీ గుడ్. క్లాత్ అంటే ఇలా ఉండాలి. ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదా. అనవసరంగా తిట్టాను, ఏమనుకోకే. వెళ్తున్నప్పుడు టిప్స్ ఇస్తానే. దీన్ని కూడా ఒకసారి వాసన చూడండి. వాసన గురించి నాకే చెప్తున్నావు. ఓకే. మీరు చూసిన ఈ వీడియోలో ఎంఎస్ నారాయణ గారు అలీ గారికి ఎన్నిసార్లు కప్పారు? గో గో అంటే నేను వెళ్ళమనమ్మా. ఆన్సర్ ప్లీజ్. 3. ఎంఎస్ నారాయణ గారు అలీ గారికి 3 సార్లు కప్పారు అంటున్నారు. సారీ, 4 సార్లు కదా? బంపర్ గ్యాంగ్ రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. జంక్షన్ కాడా టైలర్ షాపు టైగర్ బాబు, అరే జువ్వల పాలెం జంక్షన్ కాడా టైలర్ షాపు టైగర్ బాబు, సూపులతోనే చుట్టూ ముట్టి కొడతలు తీసాడే. అయ్యో పాపో, అయ్యో అయ్యో పాపో. ఇది చూడండి సార్, మురికి 0, శుభ్రం 100%. ఫ్రెష్ టవల్ నిన్నే తెచ్చాను సార్. అదేదో ఆవిడ కష్టపడి ఆడి ఆన్సర్ చెప్పినంత ఆనందపడుతుంది ఆవిడ. వీళ్ళు ఆన్సర్ చెప్పి తప్పు చెప్పినందుకు -100 అయింది అంతే. మనకి ఏం పాయింట్లు రావు. మరి పాయింట్లు పోతాయిగా. చెప్తా, ఈవిడ పాయింట్ వచ్చిందనుకో ఇంత పాటకు డాన్స్ చేసావా నువ్వు? కాదమ్మా, వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు వాళ్ళకి -100 అంతే. అది సూపర్ గ్యాంగ్ అండ్ బంపర్ గ్యాంగ్ సేమ్ స్కోర్స్ 400. సూపర్ గ్యాంగ్ మీరే ఆడతారా? కలిసి వచ్చింది, ఆడండి. వద్దమ్మా, చైన్ పాడైపోద్ది, నువ్వు ఆడకి. ఇంకా ఆవిడ పిలు. బొమ్మ పడుద్దిలో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, హియర్ వి గో. బిజీ వస్తుందన్నా. రే మళ్ళీ డైల్ చేయరా, వాడు ఎక్కడున్నా పట్టుకోవాలి. బాబు, ఇది మనకు 100వ ఎపిసోడ్. ఇంతవరకు మనం ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసాం, కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం. ఆడియన్స్ ని క్లాసు మాస్ అని విభజన రాజకీయాలు చేయకండి. ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే. ఇంతగా సీన్ ఏంటో చెప్పబోయా. ఇప్పుడు బాబు, కాజీపేటలో ఒక రౌడీ చీలని మీరు లేపుకొచ్చేసారు. వాడు మీకు ఫోన్ చేస్తాడు, మీరు వెంటనే వాడికి వార్నింగ్ ఇవ్వాలి. సీన్ అదిరిందయ్యా. కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో. అందుకే డైలాగ్స్ కూడా బాబు సీన్ లో పంచుంటే డైలాగ్స్ ఎందుకయ్యా? కరెక్ట్. ఆ ప్రొడక్షన్ ఫోన్ ఇవ్వండి రా బాబుకి. ఫోన్ ఇవ్వండి అయ్యా. అరే వాట్ ఏ టైమింగ్. రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. హలో రే, నేను వరంగల్ బాబ్జీని మాట్లాడుతున్నా. బాయిలింగ్ స్టార్ బబ్బులు ఎక్కడ? రే ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని తీసుకెళ్తావురా? చెల్లేంట్రా, ఉంటే నిన్ను కూడా లేపుకెళ్ళేవాడిని. నువ్వు అరిస్తే ఫ్రస్ట్రేషన్, నేను అరిస్తే సెన్సేషన్. నా గురించి నీకు తెలీదు. నా చెల్లి మీద చెయ్యి పడిందో చెయ్యేంట్రా, ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేశాను. రే తమ్ముంటే ఎక్కడో నాకు చెప్పరా. ఏంట్రా బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకు భయపడిపోను. బాయిలింగ్ స్టార్ బబ్బులు ఎక్కడ? హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్నా. రే వస్తున్నా, వెయిట్ చేస్తున్నా. నిజంగా అక్కడ ఉంటావా? झूठ बोले तो मिटा, ये सच बोले तो बटा, ये आओ मेरे साथ लड़ाई. రే खमोश. ఏమి నటన, అద్భుతం. బాయిలింగ్ స్టార్ బబ్లు వేసుకున్న టై కలర్ ఏంటి? గో. ఏంటి? నాకు అవసరం లే, నాకు వద్దు. అమ్మ నాకు వద్దు. మేము ఇద్దరు భోజనాలు కూర్చున్నాడు, ఎంత బాగా కూర్చున్నా చూడమ్మా. ఓకే, తీసుకొని మాట్లాడు. ఇంజిన్ లో పార్ట్స్ ఇప్పుడు మనం ముగ్గురం మాట్లాడుకుందాం. అమ్మా కూర్చో. ఇంకేంటి విశేషాలు ప్రదీప్? అరే ప్లేట్లు బాగా కడిగి తీసుకున్నాడు. ఇంజిన్ లో పార్ట్స్ అన్ని ఓకేనమ్మా. సో డైమండ్ నువ్వు ఇచ్చావు, ఆన్సర్ ఏంటి? రెడ్. అమ్మాయికి రాలా, ఆవిడే బెటర్ గా ఏమీ చేయకుండా కింద పడింది, డాన్స్ చేసింది, మీ టీం నుంచి 100 పాయింట్లు తీసుకెళ్ళింది. ఆలోచించుకో. 5, 4, 3 వాళ్ళకేసి చూస్తే డైరెక్ట్ గా -100.
5, 4, Bebe. 3, 2, Red. 1. Right answer, 200 points. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల ఎడాపెడా ఎలాతిగాయ ఉన్న వెంకమ్మల. వాళ్ళంత కష్టపడి 3 సార్లు మోకాలు చిప్పలు పగలగొట్టుకుంటే మీరేం చేశారా? డాన్స్ చేస్తారా? నేను పడలేదు. పాయింట్లన్నీ వాళ్ళు తీసుకొస్తే మీరు డాన్స్ చేస్తారా? మేము But ముందు very well done. చూపిస్తాం. అది టీమ్ స్పిరిట్, ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మీరు. చాలా. బంపర్ గ్యాంగ్ 600 పాయింట్స్. నువ్వేం భయపడకమ్మా. సో సూపర్ గ్యాంగ్ మీకు 400 పాయింట్స్. సూపర్ గ్యాంగ్ బంపర్ గ్యాంగ్ భలే ఉంది పేరు. సో 600 పాయింట్స్ లో ఉన్నారు, లీడ్ లో ఉన్నారు, అండ్ మీరు 400 లో ఉన్నారు. ప్రాబ్లమే లేదు. ఇందాక ఎక్కడో ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ దాకా రాలా. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తాం. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీ గ్యాంగ్ లో కొంతమంది గెటప్లు మారుస్తారు. వాళ్ళ గెటప్లు బట్టి నేను సిచ్యువేషన్ ఇస్తాను. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి. సో రెడీయా? మీ గ్యాంగ్ నుంచి ఎవరు వెళ్తున్నారో డిసైడ్ చేసుకోండి. మీరు డిసైడ్ చేసుకోండి. థర్డ్ రౌండ్ జంబలగడి పంప. ఓకే, సో సూపర్ గ్యాంగ్ మీ గ్యాంగ్ నుంచి ముగ్గురు వెళ్ళారు. ఎలా రెడీ వస్తారో చూస్తాం. దాన్ని బట్టి సిచ్యువేషన్ ఇద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. రంగోలి రంగోలి రంగోలే సింగారి కుక్కల్లో పొంగాలే పట్టుచిరే కట్టాలే పట్టుచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి బొట్ట కట్టాలే ఏ పందిట్లో పిల్లని చెయ్యబడాలే. అబ్బాబా, మామూలుగా రెడీ అవ్వలేదు మీరు, బీభత్సంగా రెడీ అయ్యారు. పాటకి మీ గెటప్ కి ఏ మాత్రం సంబంధం లేకుండా చాలా అద్భుతంగా కుదిరింది. అండ్ ఆయన మాత్రం దాన్ని చదువుతానన్నాడు, విగ్గూడిపోతుంది ఆయన. సో ఇప్పుడు మీకున్న పరిస్థితుల ప్రకారం ఈ మధ్య కాలంలో అస్సలు ప్రేమికులు పార్కులకు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు ఎందుకు పార్కులకు వెళ్ళట్లేదు అనే దాని మీద మీకు ఈ సిచ్యువేషన్ ఇచ్చారు. ఇద్దరు ప్రేమికులు పార్కులో ఎన్ని కష్టాలు పడతారు అనేది మీరు మాకు చేసి చూపించారు. ఓకే, లెట్స్ గో. పల్లె పల్లెలే మురలే పల్లెలే ఏమా పల్లెలు కొంటావా? కొంచెం అటు వెళ్తా భయ్యా, నేను నా బాయ్ ఫ్రెండ్ కోసం నేను వెయిట్ చేస్తుంటే మధ్యలో నీ గోలేండి. దేవుడా ఏమా చిన్న లోపల పెట్టుకో, పొదలో కనబడుతుంది. పల్లెలే ఏమా లేదమ్మా, వెళ్ళి కాల్స్ ఉన్నాయి కావాలా? వాడు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. అబ్బో పల్లెలే మురలే మురలే. ప్రదీప్ నువ్వు కూడా వచ్చావు? అంది వేనా? కాదు, నాది కూడా పల్లెలు బిజినెస్. పల్లె నాకు ఒక కాంపిటీషన్ పోయి తిక్కవయ్యి ఒకటి మొత్తం నీకు కూడా ఒక సెట్ అయిపోద్ది. తుప్పల్లోకి వెళ్ళకో. పల్లెలే తుప్పల్లోకి వెళ్ళేదే కదా నాకు బిజినెస్ ఇచ్చేది. పల్లెలే మా కొనండ్ర బాబు మొక్కలు రే కొనండ్ర దరిద్రులారా కొనండ్ర రే పల్లెలే కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్న ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. చెప్పుడు ఎన్నాళ్ళు ఇంద్ర నేను కలిసి నాకు కూడా డార్లింగ్ అదే ఫీలింగ్ రా. మంచి హుషారులో ఉన్నారు. డార్లింగ్ చెప్పు డార్లింగ్ మధ్యలో వెళ్ళమ్మా. పల్లీలు కొంటాం. నువ్వేంట్రా, మేము అసలు 2 years తర్వాత కలిసాం రా. నువ్వేంట్రా మధ్యలో? పల్లీలు ఏడుగున్నాయి ముందుకెళ్ళాపు. ఏంట్రా వీళ్ళందరూ అడ్డుగా? వాళ్ళ చూడు మళ్ళీ వచ్చాడు. పల్లీలమ్మా నీకు ఇప్పుడే కదా చెప్పాను, గంట ఆగి రాపో. ఓకే పల్లీలే గంట ఆగి రమ్మన్నాను కదరా. కదండి గంట కొట్టి రమ్మన్నారు, అందుకే వచ్చాను. నువ్వు నాకే పంచలేస్తావట్రా? పంచగాడిగా నువ్వేమన్నా పెద్ద కాదుగానమ్మా, మంచి వేడిగా ఉన్నారు, పల్లీలు తీసుకోండి. మా వేడి సంగతి మేము చూసుకుంటాం గానీ నువ్వు పక్కకి వెళ్ళిరా. నువ్వు రారా డార్లింగ్, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది కానీ బాబు పక్కకి రమ్మన్నారు కదా పల్లీలు. రే ఇంకోసారి ఇక్కడికి వచ్చామంటే గనక తర్వాత చెప్తాను నీ పని. వెళ్ళు వెళ్ళు వెళ్ళరా. కాదు ఇంకో పూర్తి చూసినట్టు గుర్తు ఏంటి
ఏదో అంటున్నాడు డార్లింగ్ ఇప్పుడే ఏదో అంటున్నాడు డార్లింగ్ ఇప్పుడే ఎవరు పోరి పల్లి వేసాను బాగా పడ్డాడు బ్యాంకాక్ లో ఏదో పోరి తగిలిందట బ్యాంకాక్ అంటున్నాడు బ్యాంకాక్ లో పల్లెలు వేరుగా ఉన్నాయి పల్లీలే కదా అమ్మటం నేను అమ్మి పెడతాను టైం అవుతుంది రా బ్యాంకాక్ లో పోరిని చూసి పెడతానన్నాను సరే గాని నా గురించి ఏం తెచ్చాను కనిపెట్టు నా కోసం సూట్ కేసు నిండా ఉల్లిపాయలు నువ్వు నీ కిరాణా షాపు నీ బుద్ధి పోనిచ్చుకోవా మారవా నువ్వు అది కాదు మారరా అంటే ఉల్లిపాయల కాస్ట్ ఎక్కువ ఉంది కదా నువ్వు తెస్తే ఇక్కడ అమ్ముకుందామని అలా కాదు నాన్న బుజ్జి గెస్ట్ అయ్యరా నీకోసం తెచ్చాను రా నీకు ఇష్టమైంది నీకు ఇష్టమైంది టైం అయింది నువ్వు వెళ్ళా ఇక్కడి నుంచి బాగా అర్థం చేసుకోరా కలిసి చాలా రోజులు అయిందిరా బాగా అర్థం చేసుకో అయ్యా మురీలు కొనయ్యా కొంచెం నాకు టైం అవుతుంది పక్కకెళ్ళమని చెప్పానా వీడుకునేదానికి అందుకే చెప్పాను ఈ పార్క్ లోకి వద్దని కాదు బుజ్జి మనం ఇలా నాకు గుర్తులేదు చెప్పు ఏం తెచ్చావు అలా కాదు బుజ్జి ఇలా అయితే మనకి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది కానీ పొదల్లోకి వెళ్ళి అలా కాదు బుజ్జి చాలా రోజుల తర్వాత కలిసాం కదా ఎప్పుడు మాటలేనా ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాను చూడు ఇప్పుడు అదే పని నీకు చూడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూడు ఒక్కసారి గురుగారా పల్లెలే కొంటండి నీకు దండం పెడతాను రా వెళ్ళరా నా బాధ అర్థం చేసుకోరా నువ్వు నా బాధ ఎవడు అర్థం చేసుకున్నాడు చూసుకో నా టైం అయిపోతుంది పల్లెలే బాగుంటుంది తొందరగా ఇప్పుడే బాగుంటుంది ఎప్పుడు సెల్ఫీ నేనా డైరీ మిల్క్ తెచ్చాను నువ్వే తింటున్నావు నాకు ఇవ్వవా నాకెవరిస్తారు నీ అమ్మ మొగుడు బావమరిది భార్య ఇస్తుందా నీ అమ్మ మొగుడు బావమరిది పెళ్ళాం ఇస్తుందా చెప్పరా చాక్లెట్ కోసం ఆడవిడ పల్లెంది కానీ తినడాలి సంగతి చూడు ఏంట్రా నువ్వు నా వెంట పడుతున్నావు ఏంట్రా నీ వెంట పడకుండా ఉంటే కొనుగురు నీకు దండం పెడతాను రా నన్ను వదిలేరా ఇది కొనుగురు నన్ను వదిలేరా ఇది కొనుగురు దేవుడా పల్లెలే వీడికి ఏదో ప్రదీప్ నువ్వు కొంటావా మరి ఇక్కడ వెళ్దాం వచ్చేసాయి గోలంటే చూడు ముందు పల్లెలే నువ్వు వెళ్ళరా కొనుగురు సినిమా టైం అయిపోయింది ప్లీజ్ లేకపోతే లాస్ట్ వీక్ ఏం జరిగింది చెప్పనా ఇది కొనేసి సరే నేను అమ్ముతాను కానీ నీకు దండం పెడతాను నువ్వు నన్ను వదిలేసి నేను అమ్మి పెడతా పెడతాలే కానీ నువ్వు నాతో కన్నే అదిరే 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 కన్నే అదిరే సుది ముదిరే ముదిరే మురిపాలు. ఓకే సో పొదల్లోకి వెళ్తే చివరికి మనం కూడా పల్లీలు అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పి వీళ్ళు చెప్పారు. చూసారు పాపం ఈయన బతికి ఏమైపోయిందో. నేను ఇలా చేసి ఆఖరి పల్లీలు నేను కూడా అదే అమ్ముకుంటానమ్మా. నీకు ఇంకా పెళ్లి కాలేదంట కదా చైతి, అందుకే అప్పట్లో చైతి. ఓకే ఇప్పుడు అవుతుంది చైతి. ఓకే వెరీ వెల్ డన్, సూపర్, చాలా బాగా చేశారు. అసలు చాలా అద్భుతంగా స్కిట్ చేసినట్టే అనిపించింది నాకు. మాకు ఇంచుమించు పార్క్ లో ఉన్నట్టే ఉంది మాకు, మా అందరికి దూరం నుంచి చూస్తుంటే. సో మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయి అనేది బంపర్ గ్యాంగ్ కూడా చేసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకే అంత సీన్ లేదంటున్నారు మీరు, చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారో. మీ గ్యాంగ్ వాళ్ళు రెడీ అవుతారా? అయితే పిలవండి, మీ గ్యాంగ్ లో వాళ్ళు ఇద్దరిని కూడా పిలవండి, వాళ్ళకు కూడా మంచి సిచ్యువేషన్ ఇద్దాం. ఓకే లెట్స్ వెల్కమ్ దెమ్. తప్పకుండా మాత్రం ఈ డ్రెస్ చేంజ్ చేసే లోపల మీరు ఫోటోలు దిగండి, ఫోటోలు దిగి ఉంచుకోండి, చాలా ఉపయోగపడుతూ ఉంటాడు. ఫేస్బుక్ లో పెట్టచ్చు. రాత్రిపూట మాత్రం అసలు బయట వద్ద కుక్కలా ఒప్పుకోవు, వాటికి నచ్చదు ఇలాంటివన్నీ. అండ్ చాలా బాగుంది. మీరు తెచ్చుకున్నారా డ్రెస్సులు? ఇక్కడ ఇచ్చారా? సగం తెచ్చుకుని సగం ఇచ్చారు. సగం తెచ్చుకున్నా సగం ఇచ్చారు. అబ్బో ఓకే ఓకే, బట్ బాగా కుదిరింది కాబట్టి. సాధారణంగా ఆడపిల్లలకి షాపింగ్ మాల్ కనిపిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అదేంటి హిమాలయ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. సో ఆ షాపింగ్ మాల్ లోకి మీరు ఎంటర్ అయితే, మీరే కనుక షాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీదే మీ స్కిట్. ఓకే లెట్స్ గో.
హాయ్ లలిత. హాయ్ మాధురి దీక్షిత్, ఎలా ఉన్నావు? వావ్, చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? సూపర్. ఏం చేస్తున్నావు? ప్రెసెంటా మా మొగన్ని హింసిస్తున్నాను. తెలిసిందేలే. వాచ్ బాగుంది. ఎక్కడ కొన్నావు? ఇది లండన్ లో కొన్నాను. లండన్ లోనా? కోటి కోటి. ఎంత? ఇది జస్ట్ ఒక 75 lakhs. 75? చి మేమైతే ₹1 కోటి పడుతుంది తెలుసా మినిమం. అవును, ఈ డ్రెస్ చాలా బాగుంది. ఎంత కదా? నేను కూడా అదే అనుకుంటున్నాను. ప్యారిస్ లో కొన్నాను. ప్యారిసా? ఎంతకి? అది 50 లక్షలు కదా, ఈ 75 లక్షలే. 50 లక్షలు మా ఇంట్లో కుక్క బెల్ట్ కు వాడతామే. నీ చెప్పులు చాలా బాగున్నాయి తెలుసా? అవునా? ఎక్కడ కొన్నారు? ఇది దుబాయ్ లో తీసుకొచ్చాడు మా ఆయన ఎంతకి? ప్రేమతో. ఒక 50 వేసుకో. 50? అబ్బే, మా పని వాళ్ళు వాడతారు తెలుసా అది. అవును, మొన్నటి దాకా ప్రతి శాఖలు నీ వెనకే పడ్డాయి. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ. ఇప్పుడు ఏంటే? ఇప్పుడు వాళ్ళు శాఖలు ఎమ్మటి తిరుగుతున్నారు. అవునా? అయ్యయ్యో. నీ సంగతి ఏమైంది? ఏదో బాగానే ఉన్నారు, 4 బాగానే ఉన్నారు. రవి లాంటి వాళ్ళు, రాజ్ కుమార్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు అటు ఇటు తిరగడం తప్ప ఏం పీకలేకపోయారు. మామూలుగా అయితే నువ్వు షాపింగ్ చేస్తే వాళ్ళు ఊడ్చేయాలి, నువ్వు ఏం ఊడ్చేయాలి? వాళ్ళు ఊడ్చిపోయారు, అందుకే ఊటీలో సెటిల్ అయ్యారు. నెక్స్ట్ ఏం చేద్దాం? ఎవరినో పట్టుకోవాల్సిందే, ఇంకేం చేస్తాం. అవును, నీ మొగుళ్ళే ఎంతమంది? 2 వేసుకో. 2? నేను ఇంకా 5 అనుకున్నాను కదే. చిచి, అది ముందుందిలే. అది తెలిసిందేలే. ఇంకా అవును, అందరు బోర్ కొట్టేస్తారు కదా నీకు కూడా. ఈ మధ్య ఒకరిని తగులుకున్నాను. చాలా బాగుంటాడు. అవునా? ఎవరు? చాలా ఫేమస్ కూడా. ఎవరు? సంపూర్ణేష్ బాబా? చెప్పు. శకలక్ శంకరా? ఎవడో చెప్పు తొందరగా. మన ప్రదీప్ బాబే. చాలా బాగుంటాడు. అవునా? మేకప్ వేస్తాడా? కొంచెం 1 కిలో. కిలోనేనా? మేము టన్నులు వేస్తాం తెలుసా. యాంకరింగ్ డబ్బులు ఎంత ఇస్తారు మీకు? దాకా చెప్తాదా? అరే బెల్ట్ ఏంట్రా? బెల్ట్ గారి కర్ర గారి. చాలా బాగుంది. కాస్ట్యూమ్ కూడా బాగా సెట్ అయింది కాబట్టి పర్లేదు. డ్రెస్ మిమ్మల్ని వేసుకుందా, మీరు డ్రెస్ వేసుకున్నారా అన్నట్టు చాలా క్యాజువల్ గా వెళ్ళిపోయింది అసలు. ప్రదీప్, ఇప్పుడు ఎవరు సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు చెప్పు. ఎవరు కరెక్ట్ గా? ప్రదీప్ నేనే కదా? నీకు ఎవరు కావాలి? నేనే కదా? ప్రదీప్ నన్నే చెప్పాలి. నాకు ఇండియన్ ఆప్షన్ ఇంకా ఉండాలి కదా. ప్రదీప్ నేను వచ్చావా? నువ్వు ఒక్కడి నుంచి వెయిటింగ్. చేతేసి మాట్లాడావు. ఓకే, సో అదిరిపోయింది, బీభత్సంగా చేశారు. అండ్ పార్కుల్లో తుప్పల్లోకి వెళ్లకుండా బయట కూర్చున్న వాళ్ళందరికీ ఎన్ని కష్టాలు ఉన్నాయనేది మీరు చేసి చూపించారు. చాలా బాగా కుదిరింది. అండ్ ఇట్ సైడ్ బంపర్ గ్యాంగ్ లేడీస్ ఇద్దరు గొప్పలు చెప్పుకుంటే షాపింగ్ గురించి ఎలా ఉంటుందో చెప్పారు. సో చాలా బాగా కుదిరింది. వాళ్ళకి ఇవ్వడం కంటే ముందు స్కోర్ మీకు ఇచ్చేయాలనిపిస్తుంది. 100 points. అండ్ ఇటు సైడ్ కూడా బాగా చేశారు. అంటే ఆ టైమింగ్ కానీ, మీరు మాట్లాడుకున్నావు కానీ, డాన్సులు కానీ, పాటలు కూడా బాగా వచ్చాయి. కానీ వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ ఇవ్వాలి. వాళ్ళకంటే బాగా చేస్తుంటే గ్యారంటీ ఇచ్చేసేవాడిని. బట్ ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోద్దు. బట్ మీకు మాత్రం 200 points ఇవ్వగలను. ఓకే, సూపర్ గ్యాంగ్, బంపర్ గ్యాంగ్ ఇద్దరి మధ్యలో 100 points డిఫరెన్స్ ఉంది. సో సూపర్ గ్యాంగ్ 600, బంపర్ గ్యాంగ్ 700. 100. ఈ 100 మీ జీవితాన్ని మారుస్తుందా లేదో చూద్దాం. లాస్ట్ రౌండ్ లో 90 seconds టైం ఉంటుంది మీకు. 4 కలిసి ఒక టీమ్ గా, ఒక గ్యాంగ్ గా ఆడతారు. ఎవరు తప్పు చేసినా మొత్తం గ్యాంగ్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆడండి. మీరు చాలా బాగా, చాలా ఎనర్జీలో ఉన్నారు కాబట్టి మీ స్టైల్ కి తగ్గట్టు ఒక గేమ్ ని ఆలోచించుకొస్తా. ఓకే, ఈ లోపల మీరు కూడా రెడీగా ఉండండి. లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. కాస్కోన వాస్కోడిగామా. కాస్కోన వాస్కోడిగామాలో 90 seconds టైం అని చెప్పాను. 4 ఆడతారని చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఫుట్బాల్ చూసారా? చూసే ఉంటారు, బాగా చేశారు. దిస్ ఇస్ మోకాల్ బాల్. అది ఫుట్బాల్, ఇది మోకాల్ బాల్, సేమ్ కదా. సో ఇందులో ఏం చేస్తారంటే మీ 4 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే ఇద్దరితో స్టార్ట్ అవుద్ది రేసు. మోకాళ్ళ దగ్గర బాల్ పెట్టుకుని హాప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ గోల్ పోస్ట్ లోకి వదిలేయాలి. గోల్ పోస్ట్ లోకి పడినవే కౌంట్ అవుతాయి. ఈచ్ బాల్ 100 points. ఇద్దరు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు బయట నుంచి వచ్చేస్తారు. ఈ లోపల మిగతా ఇద్దరు ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇందాకే ఒక రౌండ్ లో ఆల్రెడీ బెలూన్ మించి ఎగిరితేనే మోకాలు చిప్పలు వాచాయి మీకు. సో అందుకని మీకోసం ఏం చేస్తారంటే నడిస్తే చాలు, ఎంత అక్కర్లేదు, నడిస్తే చాలు. ఓకే,
నడుచుకుంటూ వెళ్ళి గోల్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి లోపల దూసేస్తే పడిపోద్ది. పెద్ద బొచ్చులో ఒక్కో దానికి 100 పాయింట్స్, ఒక్కొక్క బాల్. 90 సెకండ్స్ టైం మాత్రమే ఉంది మీ దగ్గర. సో ముందుగా సూపర్ గ్యాంగ్, మీరు వాళ్ళకంటే 100 తక్కువలో ఉన్నారు కాబట్టి వాళ్ళకంటే కొంచెం ఎక్కువ బాల్స్ కవర్ చేయాలి. ఒకవేళ కనుక గెంతితే మార్క్స్ పోతాయి. గెంతితే బాల్ పడిపోద్ది అనవసరంగా. నా మాటినండి, రండి. సో ఎవరు ముందు వెళ్తారు రేస్ కి, ఎవరు సెకండ్ వెళ్తారు? ఫస్ట్ అబ్బాయిలు ఇద్దరు వెళ్తారా? ఓకే, అమ్మాయిలు బయట నుంచోండి అటు ఇటు. వీళ్ళు లైన్ దాటి వెళ్ళిపోయిన వెంటనే మీరు బాల్ తో రెడీగా నుంచుండండి. వాళ్ళు గోల్ పోస్ట్ లో వేసిన తర్వాత వాళ్ళు ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు, మీరిద్దరు వెళ్తారు. మీరు అక్కడికి వెళ్ళే టైం వీళ్ళు వచ్చి బాల్ సెట్ చేసి రెడీగా ఉంటారు. గాట్ ఇట్? చాలా ఈజీగా ఉంది. సో ఇప్పుడు 90 సెకండ్స్ టైం ఉంది. టీమ్ మీటింగ్ వచ్చినట్టు అనిచేస్తాడు. బాల్ తీసుకో. రెడీ, 1 2 3 అండ్ గో. మోకా అని చెప్పానా? ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున పక్కడో ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్లోనో ఆస్కులది లాగేరో నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో అగడ చదువుతారో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చరో ఏ విక్రమార్క సోదరా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా. మీరు గెంతుకుంటూ వెళ్తారా? నడుచుకుంటూ వెళ్ళాం. అది అయిపోతుంది. ఆయనకి అడ్డం రాకమ్మా. నువ్వు మిస్ అయ్యింది పక్కడో 15 సెకండ్స్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేని 9 సో చాలా బాగా జరిగింది. నేను చెప్పింది ఏంటి, మీరు ఆడింది ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. చాలా బాగుంది. చెప్పింది చేస్తే కిక్కే ఉంటుంది. అవును, ఇద్దరు అబ్బాయిలు వెరైటీగా నడిచారు. అమ్మాయిలు ఇద్దరైతే ఏదో హాఫ్ వే వచ్చి నా నచ్చలు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. పాపం అక్కడ దాకా తక్కువ సార్లు వెళ్ళారు అండ్ ఒక్కొక్కసారి గెంతుకుంటూ కూడా వెళ్ళారు. మనోళ్లే కాబట్టి ఊరుకుంటా. 1 2 3 4 5 6 7 8 9 10 మాక్సిమం పర్ హెడ్ 3వ రౌండ్ కూడా వేయలేదన్నమాట మీరు. సో 10 వచ్చాయంటే 1000 పాయింట్స్ మీకు యాడ్ అయ్యి మీ టోటల్ స్కోర్ 1600 పాయింట్స్. గుడ్ స్కోర్, పర్లేదు, ప్రాబ్లం లేదు. వాళ్ళ దగ్గర ఉంది ఎంత 700, మన దగ్గర 1600 ఉంది. సో వాళ్ళు 10 బాల్స్ వేస్తే ఇవాళ టైటిల్ గెలుస్తారు, 10 వేయకపోతే మీరు గెలుస్తారు. వాళ్ళు 10 వేయకూడదని చెప్పి దేవుడికి ప్రార్థించుకోండి అక్కడికి వెళ్ళి. ఆల్ ది బెస్ట్. పక్కా ఉదర్ పూచ్. సో ఎలా ఆడాలి ఎలా ఆడకూడదో వీళ్ళని చూసాక మీకు అర్థమైంది కాబట్టి మీరు గెంతకూడదు. ఇద్దరిద్దరు తర్వాత మిగతా ఇద్దరు వెళ్ళాలి అండ్ మోకాల దగ్గరే బాల్ ఉండాలి. రెడీ? రండి నలుగురు. 10 బాల్స్ మీ టార్గెట్ అండ్ 10 వేస్తే మీరు విన్ అయిపోతారు అండ్ మోకాల దగ్గర బాల్ ఉండాలి. 90 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర. రెడీ బాయ్స్? ముందు మీరు స్టార్ట్ చేస్తున్నారు. పొడుగున్నావు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అనుకుంటున్నావు, మోకాళ్ళు దొరకవు. Here we go. 3 2 1 go. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్లోనో ఆస్కులది లాగేరో నలుగురిలో లేక నువ్వు కోటి మంది కొక్కడో అగడ చటుషారో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చరో ఏ విక్రమార్క సోదరా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా.
ఏది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదే దాన్ని పక్క గెలుపని మాట ఉంది ఇప్పుడో, దాన్ని గెలిచే గుర్తు పక్కడో, దాన్ని దిండి చుక్కల్లో కెక్కినావు చక్కను. ఎడవకు ముక్కు తుడుచుకో చొక్కాకి. ఓకే 1 2 3 4 5 6 and 7 700 పాయింట్స్ వచ్చాయి. మీ టోటల్ స్కోర్ 1400 అయింది. కంగ్రాచులేషన్స్ ఇవాళ విన్నర్స్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగే. నన్ను సిక్సర్ చేసినట్టు రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమని డార్లింగ్ వచ్చిన డార్లింగ్ 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 డార్లింగే ఓరి నా డార్లింగే, డార్లింగే బెగిరారో డార్లింగే. అండ్ కంగ్రాచులేషన్స్ ఇవాళ విన్నర్స్ మీరు. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చే కార్డ్స్ బీభత్సంగా షాపింగ్ చేయండి. అండ్ మీరు కూడా షాపింగ్ చేయొచ్చు. సో ఈటీవీ ప్లస్ తరఫు నుంచి నాకు కూడా అనుకోనండి. ఓకే అండ్ నాకు తెలిసి 8 మంది సూపర్ గా ఎంజాయ్ చేశారు. స్కోర్లు లేవుందండి, అది వస్తుంటాయి పోతుంటాయి. ఎగ్జామ్స్ లాంటివి అవి పెద్ద పట్టించుకోకూడదు. వచ్చిన ముందు రోజు రాత్రి చదివితే చాలు కదా. అండ్ మీ ప్రొఫెషన్స్ లో సూపర్ సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మనం 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ప్రదీప్. థ్యాంక్ యూ. డార్లింగే ఓరి నా డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగే. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ చేసినట్టు గిర్రా గిర్రా మందే డార్లింగ్